డే రెసిపీ ఈజ్ స్టఫ్డ్ క్యాప్సికమ్. ముందుగా ఒక ప్యాన్లోకి పల్లీలను తీసుకోవాలి, వాటిని వేయించుకోవాలి. అవి బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అవి చల్లారాక పొట్టు తీసుకోవాలి. నెక్స్ట్ పల్లీలని గ్రైండ్ చేసుకోవాలి. ఆ పౌడర్ని ప్లేట్లో పోసుకోవాలి. నెక్స్ట్ స్టఫ్డ్ క్యాప్సికమ్కి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్, కారం, పసుపు, జీలకర్ర, ఆవాలు, మసాలా, సాల్ట్. నెక్స్ట్ పౌడర్, పల్లీల పౌడర్, మనం చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్. నెక్స్ట్ క్యాప్సికమ్ని లోపల సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ అన్నీ తీసేయాలి. అన్నీ అలాగే కట్ చేసుకొని 2 సైడ్స్ కట్ చేసుకొని సీడ్స్ తీసేయాలి. నెక్స్ట్ మనం పౌడర్ చేసుకున్న మిశ్రమంలో తగినంత సాల్ట్, కారము, పసుపు, మసాలా అన్నీ వేసి కలుపుకొని అన్నిట్లో స్టఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ అవి వేగాక క్యాప్సికమ్ని ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచాలి. మొత్తం వేసాక ఒక సైడ్ టర్న్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్కి. నేను హ్యాండ్తో చేశాను, మీరు స్పూన్తో చేసుకోండి. మెల్లిగా టర్న్ చేసుకుంటూ చిన్న సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే ఏమవుతుందంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అందుకోసమే సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్నాక మళ్ళీ 5 మినిట్స్కి మళ్ళీ సెకండ్ టర్న్ చేసుకుంటే బాగా వేగుతుంది క్యాప్సికమ్. అది వేగాక లాస్ట్లో ఆల్మోస్ట్ రెడీ అయినట్టే స్టఫ్డ్ క్యాప్సికమ్. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అంతే, స్టఫ్డ్ క్యాప్సికమ్ ఈజ్ రెడీ.